1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధన ఏంటంటే ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనాభా ఎంత పెరిగింది, పెరిగిన జనాభాకి ప్రపోర్షనేట్ గా మనం సీట్లు ఎన్ని పెంచాలి అని ఒక క్లాజ్ పెట్టాం. ఇది రాజ్యాంగంలో. దాని ప్రకారం 51లో భారతదేశం మొట్టమొదటి సెన్సస్ జరిగిన తర్వాత ఆ రోజు 440 చిల్లర స్థానాలతో మొట్టమొదటి పార్లమెంట్ ఏర్పడింది. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత సెన్సస్ జరిగింది 61, అప్పుడు ఇంకో 40 సీట్లు పెరిగినాయి, 480. 71లో మూడోసారి సెన్సస్ జరిగింది, మళ్ళీ ఒక 60 సీట్లు పెరిగినాయి, 543 కాడికి వచ్చింది. 71లో ఒక నిర్ణయం తీసుకున్నారు 1971. ఏమని? జనాభా చాలా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నది, విస్తృతంగా పెరిగిపోతున్నది, దీన్ని కంట్రోల్ చేయాల్సిందే. అందుకే ఇంకొక 30 ఏళ్ళు నో డిలిమిటేషన్, నో సీట్ ఇంక్రీజ్ అన్నారు. 71 నుంచి 2001 వరకు ఫ్రీజ్ చేశారు. అందుకే మరి 30 ఏళ్ళు మళ్ళీ డిలిమిటేషన్ జరగలేదు. 3 సార్లు జరిగింది దేశం. 2001లో వాజ్పేయి గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మరొక 20 ఏళ్ళు పోస్ట్పోన్ చేస్తున్నాం, దీన్ని ఇప్పుడు ముట్టుకోమని. ఈ 50 ఏళ్ళలో ఏం జరిగింది బ్రదర్? 71 నుంచి 2021 దాకా దక్షిణాదిలో జనాభా తగ్గింది. ఎందుకు? ఫ్యామిలీ ప్లానింగ్ బాగా చేశారు, కుటుంబ నియంత్రణ బాగా పాటించారు. ఉత్తరాదిలో పెరిగింది. ఇప్పుడు భారత ప్రభుత్వం ఏమంటుంది? జనాభా అనేది దామాషా ప్రకారం సీట్లు ఇస్తాను. ఎట్లా ఒప్పుకుంటాం? దక్షిణాదిలో నువ్వు చెప్పిన మాట పాటించి 1971 తర్వాత కుటుంబ నియంత్రణ చేసుకొని ఒక పిల్లగాడు 2 పిల్లలు కన్నందుకు పాపానికి ఇవాళ దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గిస్తాం అంటే ఎవడుకుంటాడు? ఎందుకు ఊకుంటాడు? నువ్వు చెప్పింది తిన్నందుకు మాకు శిక్ష ఇస్తావు, నువ్వు చెప్పింది తినడానికి వారికి ఏమో ప్రైజ్ ఇస్తా అంటే ఎవడుకుంటాడు? అందుకే మేమేమంటున్నాం, ఇవాళ భారతదేశ పార్లమెంట్లో లోక్సభలో మీకు 543 నెంబర్. మేమేమంటున్నాం అంటే డీలిమిటేషన్ యొక్క ఉద్దేశం ఏంటి? డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ జరగాలి, ప్రజలకు ఇంకా సన్నిహితంగా రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో ప్రజలకు సన్నిహితంగా పనిచేయాలి నాయకులు. మీకు అవసరం అనుకుంటే, నిజంగానే ప్రజలకు అవసరం అనుకుంటే ఎమ్మెల్యే సీట్లు పెంచండి. దేశంలో 4000, ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎప్పుడు ఎమ్మెల్యే ప్రజలకి, ఎంపీలు కాదు. ఎంపీలు మొత్తం పార్లమెంట్లో ఢిల్లీ నుంచి మనం తీసుకొచ్చేది ఎంపీలు. ఎమ్మెల్యే సీట్లు పెంచండి. 4000 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి దేశంలో, 6000 చేయండి. వద్దంటున్నాం. ఎంపీలు మీరేమంటున్నారు? ఎంపీలు పెంచి కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో కేవలం ఉత్తర భారతదేశంలో ఉండే కొన్ని రాష్ట్రాల్లో ఎవరైతే నెంబర్లు ఎక్కువ వస్తాయో వాళ్ళే మొత్తం కంట్రోల్ చేస్తారు దేశాన్ని అంటే అది దక్షిణ భారతదేశం గొంతుకోయడం కాదా? అందుకే మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. నేను మళ్ళీ చెప్తున్నా వెంకటేష్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పాస్ అయిన పార్లమెంట్లో పాస్ అయిన చట్టాలనే గౌరవించట్లేదు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో పాస్ అయింది, పార్లమెంట్ యాక్ట్ అది. దాన్ని అమలు చేస్తలేవు కదా నువ్వు. అస్సాంలో, జమ్మూ కాశ్మీర్లో డిలిమిటేషన్ చేస్తావు ఎట్లా? ఆంధ్ర తెలంగాణ చేయవట్లా? ఎట్లా నమ్మాలి మరి? అందుకే ఈ ప్రభుత్వం బిల్లులో ఏం పెడుతుందో చూసినాకనే మా పార్టీ అభిప్రాయం చెప్తాం. చూద్దాం వాళ్ళు ఏం చెప్తారు, ఏంది డిలిమిటేషన్. నిజంగా నేను అన్నట్టు 50% పెంచుతారా? ఇప్పటివరకు అంత ఊహాగానమే కదా, అందరం అనుకోవడమే తప్ప ఎవరికేం తెలియదు కదా. పెడితే మా నాయకుడు కేసీఆర్ గారు, మేము మా పార్టీ కూర్చొని సీనియర్ నాయకులందరం కూడా చర్చించుకొని ఏం చేయాలి, ఏం చెప్పాలి, రాజ్యసభలో మా వైఖరి ఏముండాలి, లోక్సభలో మా ప్రాతినిధ్యం లేదు అందరికి తెలిసిందే, ఏం చేయాలో చేస్తాం. మిమ్మల్ని కలవడానికి ఎవరు లేదు. We have met the Honorable Union Railway Minister, Railway and Technology Minister, Shri Ashwini Vaishnav ji today, and we've made several representations on behalf of the state of Telangana and on behalf of our people. Primarily, we had requested him to consider, as South Central Railway is being bifurcated, or trifurcated for that matter, we considered setting up of new divisions, one in Kajipet, one in Kottagudem, and we are urged him to explore the possibility, because there are smaller divisions which have been created with 900 kilometers, and in the proposed Kajipet division, railway division, will have almost 2000 kilometers of track. This will greatly help Telangana getting connected very well to the rest of India, so we urged him to explore that. Secondly, an important railway line which was sanctioned from Hyderabad to Karimnagar under the leadership of our former Chief Minister and former Union Minister Shri KCR Garu back in 2005, unfortunately still limping at a snail's pace. What we urge the Honourable Minister is to consider the 75 kilometers of railway broad gauge work between Siddipet and Karimnagar to be expeditiously completed on a war footing. Land acquisition for which, unfortunately, the state government
నిన్న హైకోర్టు చెప్పింది హైడ్రా అనేది 9 తలల విషసర్పం అని చెప్పింది నిన్న హైడ్రా గురించి. ఏది రాష్ట్ర హైకోర్టు. ఇంతకంటే చెప్పపెట్టి ముఖ్యమంత్రికి ఏముంటుందండి నాకు అర్థం కాదు, సిగ్గుండాలి. బడాబాబులను మాత్రం వదిలిపెట్టి గరీబోళ్ళ ఇళ్ల మీద పడి, బడాబాబులు అంటే ఎవరండి? రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు చెరువులో ఉంటది, దాని హైడ్రా ముట్టదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సోదరుడు ఇల్లు FTL లో ఉంటది, దాన్ని హైడ్రా ముట్టదు. రాష్ట్ర మంత్రులు వివేక్ గారు, శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, రాష్ట్రంలో ఇంకా కీలక నేతలు చాలా మంది బిల్డింగ్లన్నీ చెరువుల్లో ఉన్న శిఖాల్లో ఉన్న వాటిని మాత్రం హైడ్రా ముట్టదు. ఎవరిని ముడుతుంది హైడ్రా? బీద బిక్కి మధ్యతరగతి ప్రజలు. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని, కబ్జా కోరులు అంటున్నావు, అందరికంటే పెద్ద కబ్జా కోరులే నీ అన్నదమ్ములు కదా, అందరికంటే ఎక్కువ ఆస్తి దోస్తున్నది, అందరికంటే ఎక్కువగా ఇవాళ విధ్వంసం చేస్తున్నది నీ మంత్రులు కదా. 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టింది నీ మంత్రి కాదా? కేసీఆర్ గారు దిగిపోయినాడు, కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయినాడు. రాష్ట్రంలో నిషేధిత భూముల సంఖ్య ఎంత అంటే, మొత్తం సైజ్ ఎంత అంటే 16 లక్షల ఎకరాలు. ఇవాళ 1 కోటి ఎకరాలకు చేరుకు. ఏ కారణం చేత పెడుతున్నారు 1 కోటి ఎకరాలు? 30% కమిషన్ తీసుకోవట్లేదా నీ మంత్రులు? కబ్జా కోరులు, భూ దందాలు చేసేది, భూమిని ఇలా భూహారతిలాగా మింగుతున్నది నీ ప్రభుత్వం కాదా, నీ మంత్రులు కాదా? ప్రజలకు తెలియదా? కాబట్టి హైడ్రా పేరిట నువ్వు సృష్టిస్తున్న అరాచకం, పేదవాళ్ళ ఇల్లు కూలగొడుతూ, హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టాడా 2 ఇళ్ళలు 2.5 ఇళ్ళలు? ఎన్ని ఇల్లు కూలగొట్టావు నువ్వు? కొన్ని వేల ఇల్లు హైదరాబాద్లో కూలగొట్టి, ఒక్క ఇల్లు కట్టకుండా, ఒక్క ఇటుక పెట్టకుండా విధ్వంసం సృష్టించి, రియల్ ఎస్టేట్ ను కుప్పగూల్చి నువ్వు డబ్బులు చేసుకుంటున్నావు. పెద్ద పెద్ద బిల్డర్లు ఇవాళ చెరువుల్లో ఇల్లు కడుతుంటే, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతుంటే నీకు కనబడదు, కానీ ఇవాళ పెద్ద పెద్ద మాటలు. అందుకే మేము అనేది హైడ్రా అనేది ఇట్ హస్ బికమ్ అ బ్లాక్ మెయిలింగ్ ఎక్స్టార్షన్ టూల్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా అందుకే మా గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజే నిన్న హైకోర్టు చెప్పిన విధంగా దాన్ని ఎత్తి బంగాళాఖాతంలో పాడేసే బాధ్యత మాది. కబ్జాలు తిరుపతి రెడ్డి కబ్జాను రిలీజ్ చేయమని, తిరుపతి రెడ్డి కబ్జాలో ఉన్న శిఖం భూమిని రిలీజ్ చేయమను, అనుమూల తిరుపతి రెడ్డి బిల్డింగ్ కూలగొట్టమను, రేవంత్ రెడ్డి కోసిగిలో కట్టిన రెడ్డి కుంటలో కట్టిన ఇల్లు కూలగొట్టమను, మంత్రి వివేక్ కట్టిన ఇల్లు కూలగొట్టమను, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి FTL లో కట్టిన ఇల్లు కూలగొట్టమను. అప్పుడు నమ్ముతారు పేద ప్రజలు నిజంగానే న్యాయం, చట్టం, ధర్మం అందరికి ఒకటే. అంతేగాని కూకట్పల్లిలో బుచ్చమ్మ, ఆమె ఇంటికి స్టిక్కర్ వేస్తే ఆమె ఉరిపోసుకొని చచ్చిపోయింది. ఎవడిస్తాడండి ప్రాణాలు తెచ్చి? రంగనాథ్ ఇస్తాడా, రేవంత్ రెడ్డి ఇస్తాడా? ఏం మాట్లాడుతున్నారు? సిగ్గుండాల. హైకోర్టు 65 సార్లు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఒక అధికారి మీద చరిత్రలో ఎప్పుడన్నా ఉందా? 65 సార్లు హైకోర్టు చెప్పినా కూడా నువ్వు వినవంటే ఇంకా నువ్వు ఎవరు చెప్తుంటావు? నేనే రాజు, నేనే మంత్రి, నేను హిట్లరు అని చెప్పి నీది నువ్వు అనుకోని, హిట్లర్కు ఇష్టమైన పదం హైడ్రా. ఐ డెమాలిష్డ్ లైక్ ఎనీథింగ్. ఇరాన్, ఇజ్రాయిల్ మాదిరిగా నేను శీతలావస్థలోకి మొత్తం హైదరాబాద్ ని తీసుకొని పోతున్నా. ఇదా రాజకీయం? ఇదా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని? ఇవాళ నేను అడుగుతున్నా సూటిగా రేవంత్ రెడ్డి, హైడ్రా నువ్వు చెప్పినట్టు రిఫార్మ్స్, సంస్కరణ అయితే ఎందుకు నీ అన్న ఇల్లు కూలగొట్టట్లేదు? నీ అన్నకు హైకోర్టు స్టే ఉందని నువ్వు చెప్తావు. హైకోర్టు స్టే ఉన్న వేరే వాళ్ళ ఇల్లు ఎందుకు కూలగొడుతున్నావు? వేరే వాళ్ళు కాగితాలు చూపెడుతున్నారు కదా, అయ్యా మాకు స్టే ఉందంటే కోర్టు పేపర్ గిరాటేస్తున్నారు, పక్కకు వారేస్తున్నారు. ఒకటి కాదు కదా, ఎన్ని వేల ఇల్లు కూలగొట్టారు మీరు? ఎంత మందిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తుంది హైడ్రా? తెలియదు. బిల్డర్లందరినీ బెదిరించి వాళ్ళ దగ్గర RR ట్యాక్స్ వసూలు చేస్తున్న మాట వాస్తవం కాదా? ఒక్కొక్క బిల్డర్ దగ్గర ఇవాళ స్క్వేర్ ఫీట్ కి 200 రూపాయలు తోలు తీసి వసూలు చేస్తున్న మాట వాస్తవం కాదా? వాళ్ళు వినకపోతే హైడ్రాని వాళ్ళ మీద గుసుకొట్టుతున్న మాట వాస్తవం కాదా? హైడ్రా అనేది ఒక వేట కుక్కలాగా మారింది రేవంత్ రెడ్డికి. ఆ వేట కుక్కను పంపించి దాన్ని పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకోవడం, అందులో కొంత వాటా రాహుల్ గాంధీకి, కొంత బీజేపీకి ఇవ్వడం. అదే కదా నువ్వు చేసేది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.